ఇది అన్నమాట అంగాకరకాయ పాదు. ఈ పాదు నుంచి కాయలు తింటే, ఈ కాయలు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఈ కాయల్ని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, నేచురల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు ఏ విధంగా అయితే కాయలు కాసాయో, మీకైతే క్లియర్గా చూపించాం కదా. వీటిని అంగాకరకాయలు అంటారు. మా వైపు అయితే తరచుగా తట్టల్లో పెట్టి అమ్ముతుంటారు. ఈ చుట్టుపక్కల ఉండేవన్నమాట అంగాకరకాయ పాదులు వల్ల. ఇవి వచ్చేసి ఇవి కాస్తే మటుకు ఫుల్ కాయలేదు, ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇవి కూడా. ఇవి కానీ ఫుల్ కాస్తే బీభత్సంగా అవుతాయి. ఆ కాయల దగ్గరికి అయితే వచ్చాము మనం ప్రెజెంట్. ఇప్పుడు ఆ కాయల దగ్గరికి వచ్చి బీరపాదు, చిక్కుడు పాదు ఎలాగైతే ఉంటాయి గాయస్, ఆ విధంగా ఆ పాదు కూడా అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుంటే చూడండి, లేదంటే చూపిస్తున్నాను వీడియోలోనే. చూడండి బాస్, ఇదిగో బాస్ ఈ విధంగా ఉంటుంది. మొక్క అప్పుడు ఇలా ఉంటుంది. అంటే దీన్ని విత్తనాలు ఉడిచిపోయినా పర్వాలేదు, లేదా మొక్క ఉడిచినా పర్లేదు. అంటే ఈ విధంగా ఎక్కడైతే మనకు మొలకెత్తుందో పాదు, ఆ పాదుని తీసుకొచ్చి మనం ఇలా భూమిలో పెట్టుకుని పాతుకుపోయినా పర్లేదు. లేదంటే ఇది కాసే విధానం, కాయలు కాస్తాయి కదా చెట్లకి, ఇలా పాదులకి ఇలా బీరకాయలు కాస్తే ఆ విధంగా కాస్తుంది. దాంట్లో కూడా మనం ఏం చేయాలని అంటే తీసుకెళ్ళి దాన్ని అంగరకాయ పాదుని అయితే ఎదురు కంప అయితే తీసుకెళ్ళి పాతడం జరుగుతుంది. ఇగో వాయిస్ ఈ విధంగా పాతుకోవాలి. ఇగో వాయిస్ ఇలా పాతుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకుంటూ చాలా స్ట్రైట్గా పాతుకోవాలి జరుగుతుంది. ఇలా పాతుకుంటూ వాయిస్ పాతుకునేక ఈ పాదైతే ఇలా దీంట్లో ఇలా పెట్టవలసిన సమయం అంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టాక ఇగో గాయస్ ఈ కంప తీసుకొని పాతుకుంటాం. పాతిస్తాం కదా, పాతిసిన తర్వాత తీసుకున్న ఈ విధంగా అయితే పాద అనేది ఇలా చిక్కుడు పాదులాగా, ఇప్పుడు గోరు చిక్కుడు కాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ విధంగా ఇలా ఇలాగ పాద అనేది ఇలా పేర్చుకుంటుంది. కొమ్మలు కదా పేర్చుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అది కాకుండా మనకి ఏంటంటే పూత అనేది వేరే విధంగా వస్తుంది బాస్. ఇదిగో బాస్ పూత అనేది ఇలా వస్తుంది. పూత అయితే ఇలాగ వస్తుంది బాస్. పూత వచ్చిన తర్వాత దీంట్లో పూత ఇలాగ వచ్చిన తర్వాత మన కాయ అనేది ఇదిగో బాస్, ఇక్కడ చూడండి బాస్, కాయ అనేది ఇది. ఇదిగో బాస్ కాయ అంతా ఉంటుంది బాస్. కాయ అనేది ఇలా ఉంటుంది, చుట్టూ ముళ్ళు ఉంటాయి, కాయ ఉంటుంది. దీన్ని తింటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి బాస్. టేస్ట్ అని చెప్పక్కర్లేదు అనుకుంటా. చికెన్, మటన్, ఎగ్ ఏ కూడా పనిచేది దీని ముందు, అంత బాగుంటుంది గాయస్. మైరీలోనైతే ఈ పనులు ఇస్తుంది ఎక్కువగా. పాదులు అయితే అంగాకరకాయలు ఏ విధంగా కాస్తాయో మన అయితే మనకి ఈ వీడియోలో అయితే చూపిస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మీరే చూసేయండి గాయస్. వీటిని అనమాట అంగాకరకాయలు అంటారు. వీటిని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇవి న్యాచురల్గా అయితే దొరుకుతాయి మా వైపు వచ్చేసి. వీటిని అయితే కేజీ 800 అలా అమ్ముతుంటారు. కేజీ అనమాట. ఎంత మాకైతే పర్ఫెక్ట్గా తెలీదు. కాయలు అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి అనేది. చూసారు ఏ విధంగా అయితే కాస్తున్నాయో, చుట్టూ కాయలు ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న పింజలు అయ్యాయి. ఇవి కదిపేస్తే అమ్మయ్య. చూడండి గాయస్, ఈ కాయలు అన్నమాట వచ్చేసి చుట్టుపక్కల ఒక సూదాకారంగా ఏర్పడతాయి. చూస్తున్నారు ఏ విధంగా అయితే కాయలు కాసాయో, మీకైతే క్లియర్గా చూపించాం కదా. వీటిని అంగాకరకాయలు అంటారు. మా వైపు అయితే తరచుగా తట్టల్లో పెట్టి అమ్ముతుంటారు. అంగాకరకాయ పళ్ళు అంటే ఈ విధంగా ఉంటాయి. ఈ విత్తనాలు అయితే ఏ విధంగా ఉంటాయి మీకైతే మా ఈ వీడియోలో చూపిస్తాడు. ఏ విధంగా ఉంటాయి మీరే చూసేయండి. ఇదిగోండి గాయస్, ఈ విధంగా అయితే ఉంటాయి లోన విత్తనాలు. చూసారా, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇదిగో గాయస్ ఈ విధంగా ఉంటాయి అంగరకాయ కాదు విత్తనాలు ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి అంగరకాయలు ఉన్నాయి కదా, ఆ పండులో ఉన్న విత్తనాలు అనమాట. ఇది వచ్చేసి పండు. ఇది వీటి నుంచే మా మాయ ఈ విత్తనాలను ఏ విధంగా అయితే వేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనకి మాయ చూపిస్తాడు క్లియర్గా, డీటెయిల్గా అయితే. గాయస్ చూస్తున్నారు ఏ విధంగా అయితే, ఈ విధంగా చిన్న లైట్గా అనమాట, ఎక్కువ కూడా గుమ్మి తీసుకోకూడదు, లైట్గా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఏ విధంగా బాగా దుక్కేసిన తర్వాత జొన్న లేదా పత్తి వేస్తాం కదా, ఆ విధంగా అనమాట ఈ విత్తనాలని పైన అలా వేసి బాగా ఇసుక కప్పుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకైతే అంగాకరకాయల పాదు ఒక 1 వీక్లో అయితే బయటకు వస్తుంది.